మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే హౌ టు కమ్యూనికేట్ 2805 మైక్రో కంట్రోలర్స్ డైరెక్ట్లీ. ఓకే, నార్మల్గా ఒక మైక్రో కంట్రోలర్ నుంచి ఒక మైక్రో కంట్రోలర్ కమ్యూనికేట్ అవ్వాలంటే నార్మల్గా మనం ఏంటంటే వైర్లెస్గా జిగ్బీ కానీ లేకుంటే బ్లూటూత్ కానీ లేకుంటే ఆర్ఎఫ్ కమ్యూనికేషన్ కానీ యూస్ చేసి ఒక మైక్రో కంట్రోలర్ నుంచి ఇంకొక మైక్రో కంట్రోలర్కి మనం కమ్యూనికేట్ అవుతాం. ఓకే, ఇప్పుడు ఈరోజు మనం మెయిన్లీ ఏంటంటే ఒక మైక్రో కంట్రోలర్ నుంచి ఇంకొక మైక్రో కంట్రోలర్కి డైరెక్ట్గా ఎలా కమ్యూనికేట్ అవ్వాలో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం స్టెప్ బై స్టెప్. ఓకే, మన ఫస్ట్ యూస్ కేస్ చూస్తే ఏంటంటే ఇక్కడ యూజింగ్ ఐఓ పోర్ట్ ప్రోగ్రామింగ్. ఓకే, ఇక్కడ ఒక మైక్రో కంట్రోలర్ నుంచి ఇంకో మైక్రో కంట్రోలర్కి ఏంటంటే ఐఓ పోర్ట్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే మనకేంటంటే ఇక్కడ స్విచ్ అనేది కనెక్ట్ చేశాను. ఈ స్విచ్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎల్ఈడి అనేది ఆన్ అవ్వాలి. ఇక్కడ స్విచ్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ ఎల్ఈడి అనేది ఆఫ్ అవ్వాలన్నమాట. ఇక్కడ నేను స్విచ్ ప్రెస్ చేస్తే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లాజిక్ 1 అనేది పంపిస్తాను. ఇక్కడ నాకు లాజిక్ 1 వస్తే ఇక్కడ నేను ఎల్ఈడి అనేది ఆన్ చేద్దాం. ఓకే, సిమిలర్ వే ఇక్కడ స్విచ్ అనేది ఓపెన్ చేస్తే లాజిక్ 0 పంపిద్దాము. సిమిలర్ వే ఇక్కడ ఎల్ఈడి అనేది ఆఫ్ చేద్దాం అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క ఐఓ పోర్ట్ ప్రోగ్రామింగ్ యూస్ చేసుకొని ఈ యొక్క పర్టికులర్ పిన్ నుంచి మనం ఒక పర్టికులర్ లాజిక్ అనేది పంపించవచ్చు అనమాట. లాజిక్ 0 ఆర్ లాజిక్ 1. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఒక మైక్రో కంట్రోలర్ నుంచి ఒక మైక్రో కంట్రోలర్తో మనం ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు ఈ యొక్క ఐఓ పోర్ట్ ప్రోగ్రామింగ్ అనేది యూస్ చేసి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క హార్డ్వేర్ అనేది డిజైన్ చేద్దాం. యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ప్రోగ్రామ్ కూడా చేయాలన్నమాట. అప్పుడు మనం ఈజీగా ఇక్కడ స్విచ్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎల్ఈడి అనేది మనం ఆన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం మైక్రో కంట్రోల్ నుంచి ఇంకొక మైక్రో కంట్రోల్కి ఇప్పుడు కమ్యూనికేట్ ఎలా అవుదామో మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఓకే, ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే 80C51 ఒక 2 మైక్రో కంట్రోలర్స్ అనేది తీసుకుందాం. 80C51 8051 మైక్రో కంట్రోలర్స్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే 2 మైక్రో కంట్రోలర్స్ అనేవి కనెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఏ పిన్స్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఐఓ పోర్ట్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే ఈ 32 పిన్స్ అనేది మనం ఐఓ ఫంక్షనాలిటీగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇనీషియల్గా. ఓకే, అందుకోసం నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2.0 నుంచి 1.0 కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎల్ఈడి ఒకటి కావాలి. ఎల్ఈడి ఒకటి ఇంటర్ఫేస్ చేసుకుందాం. ఎల్ఈడి. ఓకే, ఇక్కడ ఎల్ఈడి మనకి ఏంటంటే యానిమేటెడ్ ఎల్ఈడిస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇది నార్మల్ ఎల్ఈడి. ఓకే, ఇక్కడికి వెళ్తే మనకి ఏంటంటే డిఫరెంట్ యానిమేటెడ్ ఎల్ఈడిస్ ఉన్నాయి అనమాట. లాజిక్ 1 వస్తే మనకి గ్లో అనేది అవుతుంది కాబట్టి. ఓకే, సిమిలర్గా మనకి ఇక్కడ ఏంటంటే టెర్మినల్ గ్రౌండ్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సిమిలర్ వే ఇక్కడ కూడా మనకు ఒక గ్రౌండ్ అనేది రీప్లేస్ చేద్దాం. మనకి ఇక్కడ ఏంటంటే స్విచ్ అనేది కనెక్ట్ చేయాలి కదా. ఓకే, అందుకోసం మనం ఇక్కడ గ్రౌండ్ అనేది ఇనిషియల్గానే చేశాను. స్విచ్, ఈ యొక్క స్విచ్ అనేది కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సిమిలర్ వే మనం ప్రోగ్రామింగ్ కూడా చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ అనేది చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రెస్ అయితే ఏంటంటే లాజిక్ 1 అనేది సెండ్ చేద్దాము. ఆ లాజిక్ 1 అనేది ఇక్కడ లాజిక్ 1 రిసీవ్ అయితే ఇక్కడ నేను లాజిక్ 1 సెండ్ చేస్తే అప్పుడు నాకు ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది కదా. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామింగ్ అనేది కూడా చేద్దాము. ఇక్కడ ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్, ఇక్కడ ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్, రెండు ఫైల్స్ని మనం ఇక్కడ ఫ్లాష్ చేయాల్సింది ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం కీల్ మైక్రో విజన్లోకి వెళ్ళి ప్రోటియస్లో మనం ఆల్రెడీ డిజైన్ చేసాము. ఇప్పుడు మనం కీల్ మైక్రో విజన్లోకి వెళ్ళి ఏంటంటే న్యూ మైక్రో విజన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేద్దాము డెస్క్టాప్ మీద. ఓకే, ఇంతకుముందు అలా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా చేసాం కదా. సిమిలర్ వే మనం ఏంటంటే ఒక న్యూ ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. డెస్క్టాప్లో చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక డెస్క్టాప్లో తీసుకొని ఇక్కడ ఏంటంటే మనం అంతకుముందు హెల్త్ మానిటరింగ్ కానీ నెక్స్ట్ బ్యాంక్ లాకర్ సెక్యూరిటీ కానీ ఓకే ఇవి ప్రాజెక్ట్స్ అనేది చేసాం కదా. సిమిలర్ నేను ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి. టూ మైక్రో కంట్రోలర్స్ కమ్యూనికేషన్. 2 మైక్రో కంట్రోలర్ కమ్యూనికేషన్. ఓకే, ఈ విధంగా ఫోల్డర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఇది ఏంటంటే మైక్రోవిజన్ ప్రాజెక్ట్ నేమ్ అనమాట. ఓకే, సిమిలర్గా ఇక్కడ మైక్రో కంట్రోలర్ 2 మైక్రో కంట్రోలర్ కమ్యూనికేషన్. ఓకే, ఈ విధంగా మనం సేవ్ చేయాలన్నమాట. ఓకే ఓకే నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఒక టార్గెట్ అనేది మనం చూస్ చేసుకోవాలి. మనం ఇంటెల్ 8051 అనేది తీసుకున్నాం ఇక్కడ. ఓకే, ఈ యొక్క 8051కి ఏంటంటే ఒక స్టార్టప్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఒక డాట్ సి కానీ డాట్ అసెంబ్లీ కానీ డాట్ సిపిపి కానీ ఓకే ఏదైనా ఇక్కడ మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఆల్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నేను టీఎక్స్కి ఒక ప్రోగ్రామ్ రాయాలి, ఆర్ఎక్స్కి ఒక ప్రోగ్రామ్ రాయాలి. కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను టీఎక్స్ డాట్ సి అనేసి నేను క్రియేట్ చేసుకున్నాను. ఇది డాట్ సి ఎక్స్టెన్షన్. ఇది టీఎక్స్ డాట్ సిలో మనం ఏం ప్రోగ్రామ్ రాయాలో ఇప్పుడు మనం ఇక్కడ రాద్దాం అనమాట.
ఓకే, ఫస్ట్ ఆల్వేస్ ఏంటంటే యాష్ ఇంక్లూడ్ రిజిస్టర్ 51.h అనేది కంపల్సరీ కావాలి, రిజిస్టర్ 51.h. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఏమేమి పిన్స్ మనం యూస్ చేస్తున్నామో ఈ యొక్క కంట్రోలర్కి ఏంటంటే మనం ఇక్కడ చూసుకోవాలి. ఇది ప్రెస్ చేస్తే మనం లాజిక్ 1 అనేది సెండ్ చేద్దాము. ఓకే, ఇక్కడ నాకు లాజిక్ 1 వస్తే ఈ యొక్క ఎల్ఈడి అనేది ఆన్ చేద్దాం. ఈ సెకండ్ ప్రోగ్రామింగ్ అనమాట. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ 1 సెండ్ చేయాలి, ఓపెన్ చేస్తే లాజిక్ 0 సెండ్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాద్దాము. ఓకే, ఎస్ బిట్. ఓకే, ఇక్కడ పోర్ట్ 1.0. ఓకే, నాకు ఇక్కడ ఏంటంటే స్విచ్ అనేది ఏంటంటే ఈక్వల్ టు పోర్ట్ 1 క్యాప్ ఆఫ్ 0 కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఎస్ బిట్, ఇది వచ్చేసి నేను అవుట్ పిన్గా నేను చూసుకోవచ్చు అనమాట. అవుట్ పిన్ ఈక్వల్ టు పోర్ట్ ఈక్వల్ టు లోడ్ అవుతుంది. ఓకే, పోర్ట్ 2 క్యాప్ ఆఫ్ 0. ఓకే, ఈ విధంగా నేను ఈ 2 పిన్స్ అనేవి మనం డిఫైన్ చేసుకున్నాము, 2.0 అండ్ 1.0. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం మెయిన్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ వాయిడ్. ఓకే, నో ఆర్గ్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి ఆల్వేస్ వైల్ ఆఫ్ 1 అనేది ఈ యొక్క ప్రోగ్రామింగ్ అనేది ఎవ్రీ టైం మనం ఆల్వేస్ వైల్ ఆఫ్ 1 అనేది రాయాలి, ఎందుకంటే ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఆల్వేస్ రిపీటెడ్ కావాలి కాబట్టి. వైల్ ఆఫ్ 1 అంటే ట్రూ, ఈ లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. ఆల్వేస్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. వైల్ ఆఫ్ 1లోకి వస్తే ఇక్కడ ఆల్వేస్ మనం ఈ యొక్క పీస్ ఆఫ్ ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా ఇన్ఫినిట్ టైమ్స్ అనేవి మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఓకే, ఇఫ్ ఇక్కడ ఏంటంటే స్విచ్ అనేది డబుల్ ఈక్వల్ టు 0 అయితే, అంటే స్విచ్ ప్రెస్ చేస్తే నేను లాజిక్ 1 అనేది సెండ్ చేస్తున్నాను. ఓకే, అవుట్ పిన్కి ఏంటంటే నేను లాజిక్ 1 అనేది సెండ్ చేస్తాను అనమాట. ఓకే, ఈ యొక్క అవుట్ పిన్ ఉంది కాబట్టి ఈక్వల్ టు లాజిక్ 1. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ మనం లాజిక్ అనేది ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్విచ్ అనేది ప్రెస్ చేయకపోతే ఏంటంటే ఎల్స్ కండిషన్లోకి వస్తాము. ఈ అవుట్ పిన్ ఏంటంటే 0 చేస్తాం అనమాట. ఓకే, ఈ అవుట్ పిన్ అని 0 చేద్దాం. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఫినిష్ చేసాం అనమాట. ఓకే, ఇదేంటంటే టీఎక్స్ ప్రోగ్రామ్ వరకు ఫినిష్ చేసాం. ఓకే, నేను ఇక్కడ ఏంటి స్విచ్ అనేది ప్రెస్ చేస్తే ఈ అవుట్పుట్ పిన్కి నేను లాజిక్ 1 సెండ్ చేస్తున్నాను, ఈ అవుట్పుట్ పిన్కి. లేకపోతే ఓపెన్లో ఉంటే లాజిక్ 0. ఇప్పుడు లాజిక్ 1 వస్తే ఈ ఎల్ఈడి ఆన్ చేయాలన్నమాట సెకండ్ ప్రోగ్రామింగ్లో. ఇప్పుడు టీఎక్స్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి నేను ఇక్కడ అవుట్పుట్లోకి వెళ్ళి ఇక్కడ మనం కావాల్సిన హెక్స్ ఫైల్ నేమ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే టీఎక్స్ డాట్ సి కాబట్టి టీఎక్స్ డాట్ హెక్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు సేమ్ ఫోల్డర్లో. ఇప్పుడు మనం బిల్డ్ చేసేసి మనం హెక్స్ ఫైల్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టీఎక్స్ డాట్ హెక్స్ అనేది మనం జనరేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే ఫైల్ నేమ్ రెండు కరెక్ట్గా నేమింగ్ అనేది మనం ఫాలో అవుదాం కరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తే మనకి హెక్స్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ హెక్స్ ఫైల్ అనేది మనం ఇక్కడ ఫ్లాష్ చేసుకోవాలి. ఓకే, సిమిలర్గా ఏంటంటే మనం టీఎక్స్ డాట్ సి అయిపోయింది కదా, నెక్స్ట్ ఆర్ఎక్స్ డాట్ సి అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను రిమూవ్ చేసుకోవచ్చు, ఆల్రెడీ నాకు ఎక్స్ ఫైల్ అనేది ఆల్రెడీ ఈ యొక్క పాత్లో సేవ్ అయిపోయింది అనమాట ఆల్రెడీ. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఈ యొక్క పాత్ ఉంది కదా, ఆబ్జెక్ట్స్. ఓకే, ఈ యొక్క పాత్లో ఏంటంటే ఈ టీఎక్స్ హెక్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ సిమిలర్గా మనం ఆర్ఎక్స్ డాట్ సి కూడా ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాయాలి ఫస్ట్. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ డాట్ సి అనే ఎక్స్టెన్షన్ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్ఎక్స్ డాట్ సి అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సిమిలర్ వే నేను ఇది కాపీ చేస్తాను, మన చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, నాకు ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఇన్ పిన్ ఉంది కాబట్టి ఇన్ పిన్ అని రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎల్ఈడి. ఓకే, ఇన్ పిన్ వచ్చేసి ఎక్కడ కనెక్ట్ అయింది, 1.0కి ఇన్ పిన్ కనెక్ట్ అయింది. అవుట్ పిన్ వచ్చేసి 2.0. కరెక్ట్. అవుట్పుట్ పిన్ వచ్చేసి నాకు ఎల్ఈడిగా నేను చేసుకున్నాను. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నాకు ఇన్ పిన్ 1 అయితే, లాజిక్ 1 అయితే అవుట్ పిన్ కూడా నాకు 1 అవ్వాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఆన్ చేయాలి, ఇక్కడ ఎల్ఈడి అనేది ఆన్ చేయాలి కాబట్టి ఇన్ పిన్ అనేది 1 వస్తే నాకు ఎల్ఈడి అనేది ఆన్ చేసాం అనమాట. ఓకే, ఇక్కడ ఎల్ఈడి ఆన్. ఓకే, సిమిలర్గా నాకు ఇక్కడ ఎల్ఈడి అనేది ఆఫ్ చేయాలన్నమాట. ఓకే. ఓకే, ఇన్ పిన్ అనేది 0 లాజిక్ ఉంటే ఈ యొక్క ఎల్ఈడి కూడా ఆఫ్ చేస్తాము. ఓకే, ఈ విధంగా మనం ఎల్ఈడి ఆఫ్. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసాము. ఆల్వేస్ మనకి ఏంటంటే వేరే ఎక్స్ ఫైల్ మనకి జనరేట్ అవ్వాలి కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు టీఎక్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఆర్ఎక్స్ అని చేశాను అనమాట. ఇప్పుడు మనకు ఆర్ఎక్స్ ఎక్స్ ఫైల్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సిమిలర్ నో ఎర్రర్స్ కాబట్టి జనరేట్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు 2 ఎక్స్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ప్లేసెస్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా వెరిఫై చేద్దాము. ప్రోగ్రామ్ అయితే రాసామన్నమాట. ఓకే,
డెస్క్టాప్కి వెళ్తే ఏంటంటే మనకి టూ మైక్రో కంట్రోల్ కమ్యూనికేషన్స్ ఆబ్జెక్ట్ ఫైల్స్, ఇక్కడ టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ రెండు ఎక్స్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఇది టీఎక్స్ కాబట్టి టీఎక్స్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఆల్వేస్ బాడ్ రేట్ 11.0592. ఓకే, ఈ యొక్క కంపల్సరీ ఏంటంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఆల్వేస్ ఫిక్స్డ్ అనమాట మనకి యూఆర్ట్ కమ్యూనికేషన్ అవ్వాలన్నా కానీ. ఓకే, ఈ టైంలో మనం ఏంటంటే ఆల్వేస్ ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా యూస్ చేస్తాము. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే టీఎక్స్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇది టీఎక్స్ ఈసీయూ కాబట్టి ఇక్కడ టీఎక్స్ మైక్రో కంట్రోలర్ కాబట్టి ఈ విధంగా మనం సెలెక్ట్ చేసాము. ఓకే, సిమిలర్ వే ఇక్కడ ఆర్ఎక్స్ కాబట్టి 11.0592. ఓకే, ఈ విధంగా మళ్ళీ సిమిలర్ వే మనం ఆర్ఎక్స్ హెక్స్ ఫైల్ అనేది మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఈ యొక్క ఈసీ కూడా ఈ యొక్క మైక్రో కంట్రోల్ కూడా ఆర్ఎక్స్ హెక్స్ ఫైల్ అనేది మనం సెలెక్ట్ చేసాము. ఓకే, ఈ విధంగా మనం ఈ టూ మైక్రో కంట్రోలర్స్కి ఏంటంటే మనం డైరెక్ట్గా ఈ యొక్క హెక్స్ ఫైల్స్ని ఫ్లాష్ చేసాము. ఇప్పుడు మనం అవుట్పుట్ అనేది వెరిఫై చేద్దాం. ఓకే, ఈ విధంగా మనం సేవ్ కూడా చేసుకోవచ్చు డిజైన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే ఏంటంటే మనం ఐఎస్ఐ మనం ఈ విధంగా ఏది కావాలంటే ఆ నేమ్తో సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాజెక్ట్ కూడా నేను సేవ్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం రన్ చేద్దాము, చూద్దాం. ఇప్పుడు ఓపెన్లో ఉంటే ఆఫ్లో ఉండాలి. unable to open the file. ఓకే, ఇక్కడ టీఎక్స్ సిమిలర్ వే ఇక్కడ ఆర్ఎక్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూద్దాము. ఓకే, ఇంతకుముందు ఏదో సమ్ ఎర్రర్ వచ్చింది, లోడింగ్ ఎర్రర్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఈ యొక్క స్విచ్ అనేది ఓపెన్లో ఉంటే ఎల్ఈడి అనేది ఆఫ్లో ఉంది. ఇప్పుడు స్విచ్ ప్రెస్ చేస్తే ఏంటంటే నాకు ఎల్ఈడి ఆన్ అవ్వాలన్నమాట. ఓకే, స్విచ్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎల్ఈడి ఆన్ అయ్యింది చూడండి. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనము ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్రెస్ చేస్తే బ్లూ అనేది ఆల్వేస్ మనం లాజిక్ 0 కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ నేను లాజిక్ 1 సెండ్ చేస్తాను చూడండి 2.0కి. ఇక్కడ కూడా 1.0కి లాజిక్ 1 సెండ్ అయింది. ఓకే, ఇక్కడ లాజిక్ 1 అనేది రిసీవ్ అయితే నేను ఎల్ఈడి ఆన్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే లాజిక్ 1 అనేది రిసీవ్ అయితే ఈ పిన్ ఇన్పుట్ పిన్కి మనకి ఆల్వేస్ ఏంటంటే ఈ యొక్క ఎల్ఈడికి 1 చేస్తున్నాం. ఆ విధంగా ఏంటంటే మనం ఎల్ఈడి ఆన్ చేస్తున్నాము. ఓకే, సిమిలర్ ఇది ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ లాజిక్ 0 సెండ్ చేస్తాను. ఇక్కడ లాజిక్ 0 సెండ్ చేస్తే ఎల్స్ లూప్లోకి వెళ్ళిపోయి నేను ఆ ఎల్ఈడి అనేది ఆఫ్ చేస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మన యొక్క సింపుల్ ప్రోగ్రామ్ అనేది ఈ టూ హెక్స్ ఫైల్ జనరేట్ చేసేసి మనం ఈజీగా కమ్యూనికేట్ అయ్యాయన్నమాట. ఓకే, ఈ యొక్క యూస్ కేస్ని ఏంటంటే మనం ఇప్పుడు ఫుల్ఫిల్ చేసాము. సిమిలర్ వే ఇంకొక యూస్ కేస్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, సెకండ్ యూస్ కేస్ వచ్చేసి ఏంటంటే యూజింగ్ సీరియల్ కమ్యూనికేషన్ యూఆర్ట్ ప్రోగ్రామింగ్ అంటే యూనివర్సల్ ఎసింక్రనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. ఓకే, ఈ యొక్క ప్రోగ్రామింగ్ యూసేజ్ కూడా ఒక మైక్రో కంట్రోలర్ నుంచి ఇంకో మైక్రో కంట్రోలర్ కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే ఏంటంటే ఇక్కడ నేను ఇక్కడ ఒక పర్టికులర్ పిన్ నేను ఇక్కడ కనెక్ట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ యొక్క 3.1 అండ్ 3.0 పిన్ వచ్చేసి మెయిన్లీ మనం యూఆర్ట్ కమ్యూనికేషన్లో యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ఎక్స్టర్నల్ డివైస్తో ఈ యొక్క యూఆర్ట్ ప్రోటోకాల్తో కమ్యూనికేట్ అవ్వాలంటే కంపల్సరీ ఈ యొక్క 2 పిన్స్ మనం యూజ్ చేయాలన్నమాట. ఇవన్నీ స్పెషల్ ఫంక్షన్స్ అనమాట ఈ యొక్క పిన్స్ వచ్చేసి. ఈ యొక్క టీఎక్స్డి పిన్ వచ్చేసి ఇక్కడ ఆర్ఎక్స్డి పిన్ అనేది కనెక్ట్ చేశాను. అంటే ఇక్కడ ఒక మైక్రో కంట్రోలర్ ఉంది, ఇక్కడ ఒక మైక్రో కంట్రోలర్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ ప్రెస్ చేస్తే సమ్ ఏ అనేది సెండ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏ అనే క్యారెక్టర్ అనేది రిసీవ్ అయితే ఎల్ఈడి అనేది ఆన్ చేద్దాం. సిమిలర్ వే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విచ్ అనేది ఓపెన్ చేస్తే సమ్ బి క్యారెక్టర్ అనేది పంపిద్దాము. ఈ బి క్యారెక్టర్ ఇక్కడ రిసీవ్ అయితే ఇక్కడ ఆఫ్ చేద్దాం. ఓకే, ఈ విధంగా మనం ఒక స్మాల్ ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ ఒకటి చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఒక స్పెషల్ ప్రోగ్రామింగ్ అనేది చేయాలి, ఇక్కడ ఒక స్పెషల్ ప్రోగ్రామింగ్ అనేది చేయాలి. ఇక్కడ ఒక ఈ యొక్క అప్లికేషన్ బేసిస్కి మనం చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ నేను స్విచ్ ప్రెస్ చేస్తే సమ్ డేటా అనేది సెండ్ చేయాలి, అదే డేటా ఇక్కడ రిసీవ్ అయితే నేను ఆన్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామింగ్ అనేది రాద్దాము. ఓకే, సిమిలర్ హార్డ్వేర్ డిజైన్ అనేది ఆల్రెడీ అవైలబుల్ ఉంది కాబట్టి ఈ యొక్క పిన్ అనేది మనం ఇప్పుడు మార్చాలన్నమాట. ఆల్వేస్ ఇక్కడ వచ్చేసి టీఎక్స్ కమ్యూనికేషన్ వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐఓ పోర్ట్ ప్రోగ్రామింగ్ అనేది ఫైన్, మీరు ఏ పిన్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు టీఎక్స్ నుంచి ఆర్ఎక్స్కి వచ్చేసి ఓన్లీ మన ఈ యొక్క పిన్స్కి కనెక్ట్ చేయాలి కాబట్టి ఈ యొక్క ఇక్కడ టీఎక్స్ పిన్ వచ్చేసి ఆర్ఎక్స్ పిన్ కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మన ఈ మైక్రో కంట్రోల్ నుంచి మనం ట్రాన్స్మిట్ చేస్తాం, ఈ మైక్రో కంట్రోల్కి మనం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా మనం కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా హార్డ్వేర్ అనేది అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం సపరేట్ ప్రోగ్రామింగ్ అనేది రాయాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెకండ్ యూజ్ కేస్ కాబట్టి మనం TX1 అనేసి ప్రోగ్రామ్ రాద్దాము. సిమిలర్ RX1 అనే ప్రోగ్రామింగ్ కూడా రాయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మన చూస్తే ఆల్రెడీ మన ప్రీవియస్ సెషన్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి
ఈ యొక్క ఎల్సిడి అండ్ సీరియల్ ప్రోగ్రామింగ్ ఆల్రెడీ మనం సీరియల్ ప్రోగ్రామింగ్ కమ్యూనికేషన్లో మనం ఏంటంటే కంటిన్యూషన్లో మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం అనమాట. ఓకే, సేమ్ ప్రోగ్రామింగ్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఏమేమి రాసాం కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ TX1 అనేసి నేను ఇక్కడ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇది TX1 ప్రోగ్రామింగ్గా మనం నోట్ చేసుకోవచ్చు అనమాట. TX1. ఓకే, ఈ యొక్క TX1 అనేది ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం TX.c అయిపోయింది, TRX.c అయిపోయింది. ఇప్పుడు TX1.c, TRX1.c కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా సపరేట్గా చేయాలన్నమాట. ఓకే, ఈ యొక్క ప్రోగ్రామింగ్ అనేది ఆల్వేస్ నేను అటాచ్ చేస్తాను మన డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో. #include register51.h అనేది ఉంది కదా. ఓకే, ఇది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మనకి ఇక్కడ ఎల్సిడి అండ్ సీరియల్ కమ్యూనికేషన్ 2 ప్రోగ్రామింగ్ అనేసి ఆల్రెడీ అవైలబుల్ ఉందన్నమాట ఈ యొక్క .c ఫైల్లో. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఏంటంటే డిలే ప్రోగ్రామింగ్, ఎల్సిడి కమాండ్, ఎల్సిడి డేటా, ఎల్సిడి ఇన్స్లే, ఎల్సిడి స్ట్రింగ్. ఓకే, ఒక సీరియల్ ఒక క్యారెక్టర్ సెండ్ చేయాలన్నా, ఒక సీరియల్ స్ట్రింగ్ సెండ్ చేయాలన్నా ఈ యొక్క ఫంక్షన్స్ అనేవి మనం యూస్ చేసుకోవచ్చు. RS ఎనేబుల్ స్విచ్ అండ్ ఎల్ఈడి మనకు అవసరం లేదు కాబట్టి ఈ యొక్క కేసెస్లో మనకు అవసరం లేదు స్విచ్ అండ్ ఎల్ఈడి. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే స్విచ్ కావాలి అనమాట. ఓకే, స్విచ్ ప్రెస్ అయినప్పుడు ఏంటంటే మనం ఒక టెక్స్ట్ అనేది సెండ్ చేయాలి కాబట్టి స్విచ్ అనేది ఇక్కడ రిమూవ్ చేద్దాం. ఓకే, నార్మల్గా ఈ యొక్క ప్రాజెక్ట్లో ఏంటంటే మనం స్విచ్ ప్రెస్ చేసి ఎల్ఈడి ఆన్ చేసాం, ఆ ఎల్ఈడి స్టేటస్ని ఎల్సీడీలో డిస్ప్లే చేసాం, యాజ్ వెల్ యాజ్ సీరియల్ పోర్ట్లో మనం సెండ్ చేసాం కాబట్టి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే సిమిలర్ వే ఇక్కడ మనం ఎల్ఈడి అవసరం లేదు కాబట్టి ఎల్ఈడి అనేది నేను రిమూవ్ చేశాను. ఇక్కడ కూడా కామెంట్ చేద్దాం అనమాట, నాకు ఎల్ఈడి అనేది అవసరం లేదు కాబట్టి కామెంట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఓకే, మనకి ఇక్కడ ఎల్ఈడి అనేది లేదు కాబట్టి నేను రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక TX1 ప్రోగ్రామింగ్. ఇక్కడ చూస్తే మనకి ఎల్ఈడి లేదు కాబట్టి నేను రిమూవ్ చేస్తాను. ఓన్లీ సమ్ డేటా అనేది ట్రాన్స్మిట్ చేయాలి స్విచ్ ప్రెస్ అయినప్పుడు. ఓకే, స్విచ్ ప్రెస్ అయినప్పుడు నేను ఏంటంటే సమ్ ఏ అనేది నేను ఒక డేటా అనేది సెండ్ చేస్తాను. సీరియల్ ఒక స్ట్రింగ్ ఒక్క క్యారెక్టర్ అనేది సెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం ఈ యొక్క యూఆర్తో మనం 1-to-1 కమ్యూనికేషన్ అవ్వాలంటే కంపల్సరీ మనం ఏంటంటే ఫస్ట్ బాడ్ రేట్ అనేది ఇన్స్లైజ్ చేయాలన్నమాట. ఈ యొక్క 9600 బాడ్ రేట్ అనేది మనం ఆల్వేస్ మనం ఇన్స్లైజ్ చేయాలి. ఇది స్టాండర్డ్ బాడ్ రేట్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎల్సిడి ఇన్స్లైజ్ చేసిన తర్వాత వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ ఆఫ్టర్ సమ్ డిలే తర్వాత ఏంటంటే క్లియర్ చేసేసి వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని డిస్ప్లే చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రోలో ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైం క్లియర్ చేసేసి ఎల్ఈడి స్టేటస్ అనేది డిస్ప్లే చేసాం అనమాట. ఈ యొక్క ఎల్ఈడి స్టేటస్ అనేది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా ఏంటంటే మన సెకండ్ రోలో C0లో మనం డిస్ప్లే చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే సీరియల్ ఇక్కడ చూస్తే ఏంటంటే సెండ్ సీరియల్ స్ట్రింగ్ అనేది పంపిస్తున్నాం అనమాట. ఓకే, మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్విచ్ ప్రెస్ అయితే సమ్ ఏ క్యారెక్టర్ అనేది పంపిద్దాము, స్విచ్ ఓపెన్లో ఉంటే బి క్యారెక్టర్ అనేది పంపిద్దాం. ఓకే, ఈ విధంగా ఏంటంటే స్విచ్ ప్రెస్ అయింది కదా, ఈ స్విచ్ అనేది =0 అయితే లాజిక్ 0 ఎప్పుడు అవుతుందంటే నేను ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు 0 అవుతుంది అనమాట, లాజిక్ 0. ఓకే, అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఒక క్యారెక్టర్ అనేది సెండ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఏ క్యారెక్టర్ అనేది మనం ఇక్కడ సెండ్ చేద్దాము. ఓకే, ఇక్కడ ఏ క్యారెక్టర్ అనేది సెండ్ చేశాను, ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది అవసరం లేదు కాబట్టి కామెంట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ సిమిలర్ ఇక్కడ ఎల్సిడి ఇక్కడ సీరియల్ స్ట్రింగ్ అనేది నాకు అవసరం లేదు కాబట్టి ఓన్లీ సెండ్ సీరియల్ క్యారెక్టరే కావాలి కాబట్టి ఇక్కడ నేను బి అనేది సెండ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ అనేది ఓపెన్ ఉంటే నేను బి క్యారెక్టర్ అనేది సెండ్ చేస్తాను, క్యాపిటల్ బి. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క ప్రోగ్రామ్ TX1.c ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసాము. ఓకే, ఇక్కడ చూస్తే మన సింపుల్ ప్రోగ్రామింగ్ అనమాట. ఇక్కడ స్విచ్ ప్రెస్ చేస్తే నేను ఇక్కడ నేనేం డిస్ప్లే చేస్తున్నా అంటే ఇక్కడ స్విచ్ ప్రెస్ అనేసి మనం డిస్ప్లే చేయొచ్చు. స్విచ్ ప్రెస్ ఇంతకుముందు ఏంటంటే మనం ఎల్ఈడి ఆన్ అనేది చేసాం కాబట్టి మనం అది డిస్ప్లే చేసాము. ఇప్పుడు నేను ఏంటంటే స్విచ్ నాట్ ప్రెస్డ్ అనేసి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చు. మన ప్రోగ్రామింగ్ ప్రకారం మనం ఏంటంటే ఈ టెక్స్ట్ని కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. స్విచ్ నాట్ ప్రెస్డ్. ఓకే, ఈ విధంగా మనం ఒక టెక్స్ట్ కూడా మనం మాడిఫై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మన డిఫరెంట్ ఎక్స్ ఫైల్ అనేది జనరేట్ చేయాలి కాబట్టి అవుట్పుట్కి వెళ్ళి ఏంటంటే మనం ఇది TX1.x కాబట్టి TX1.x అనేది మనం క్రియేట్ చేసాం అనమాట. TX1 అనేది నేను క్రియేట్ చేశాను, సేవ్ చేశాను. ఇప్పుడు బిల్డ్ చేద్దాం అనమాట. ఏదైనా ఎర్రర్స్ వస్తే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎర్రర్స్ లేవు కాబట్టి ఎక్స్ ఫైల్ అనేది జనరేట్ చేసాం. ఓకే, నేను ఇక్కడ స్విచ్ ప్రెస్ అయినప్పుడు నేను ఏ అనేది పంపిస్తాను. ఇక్కడ నేను స్విచ్ అనేది ఓపెన్ చేసినప్పుడు నేను నాట్ ప్రెస్డ్ అనేసి డిస్ప్లే చేశాను ఎల్సిడిలో. నెక్స్ట్ బి క్యారెక్టర్ అనేది పంపిస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా TX1.c అనేది మనం ఫుల్ఫిల్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే RX1.c అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఓకే, సిమిలర్ వే ఏంటంటే సింపుల్గా మనం చేద్దాం. ఓకే, నెక్స్ట్ add.c RX1.c. ఓకే, RX1.c అనేది మనం క్రియేట్ చేసుకున్నాము. ఓకే, ఈ RX1.cలో కూడా మనం ఏంటంటే సేమ్ ప్రోగ్రామ్ అనేది తీసుకుందాము, లిటిల్ బిట్ మాడిఫై చేసుకుందాం, మనం ఈజీగా ఉంటుంది.
ఓకే, మనకి ఏమేం కావాలో ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేనేంటంటే నాకు ఇక్కడ కూడా ఎల్సిడి ఉంది, నెక్స్ట్ సీరియల్ కమ్యూనికేషన్ ప్రోగ్రామింగ్ ఉంది కాబట్టి, ఎందుకంటే నేను రిసీవ్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ ఈ యొక్క సీరియల్ ప్రోగ్రామింగ్ అనేది కంపల్సరీ కావాలి. ఓకే, ఇక్కడ చూస్తే ఏంటంటే ఆర్ఎస్ ఎనేబుల్ అండ్ స్విచ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ నేను స్విచ్ అనేది రిమూవ్ చేస్తాను. ఎల్ఈడి ఉంది కాబట్టి ఎల్ఈడి ఫైన్ అనమాట, ఎల్ఈడి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ 1కి మనం ఎల్సిడి అనేది కనెక్ట్ చేయాలి, ఎల్సిడి డేటా పిన్స్ అనేవి. ఓకే, నాకు ఇక్కడ ఎల్ఈడి అనేది ఇనిషియల్గా ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా మన రిసీవ్ ఎండ్లో కూడా బాడ్ రేట్ అనేది సెట్ చేయాలి. ఇక్కడ 9600 బాడ్ రేట్ సెట్ చేయాలి, ఇక్కడ కూడా 9600 బాడ్ రేట్ అనేది సెట్ చేస్తేనే మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం ట్రాన్స్మిట్ చేసామో ఇక్కడ అదే రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అదే విధంగా నేను ఇక్కడ TX1.Cలో కూడా మనం ఆల్వేస్ 9600, RX1.Cలో కూడా 9600 బాడ్ రేట్ అనేది సెట్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎల్సిడి ఇన్స్లైజ్ చేసి వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ వైడి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ ఇక సమ్ టైం తర్వాత ఏంటంటే క్లియర్ చేసేసి ఎల్ఈడి స్టేట్స్ అనేది మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనం రాయాల్సిన ప్రోగ్రామింగ్ ఏంటంటే మనం ఇక్కడ స్మాల్ ప్రోగ్రామింగ్ అనేది రాయాల్సి ఉంటుంది, వైల్ ఆఫ్ ఆర్ఐ. ఓకే, నేను రిసీవ్ ఫ్లాగ్ అనేది చెక్ చేస్తాను. రిసీవ్ ఇంటరప్ట్ అనేది ఎప్పుడైతే 0 అవుతుందో, ఎప్పుడైతే 1 అవుతుంది అనమాట, నేను ఇక్కడ వస్తాను అనమాట. ఓకే, ఇక్కడ వైల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, సెమీకోలన్, మనం ఇది ఆల్రెడీ సీరియల్ కమ్యూనికేషన్ రాసాము. ఇనీషియల్గా ఈ ఆర్ఐ ఫ్లాగ్ అనేది 0 ఉంటుంది, ఎప్పుడైతే 1 అయ్యే వరకు మనం ఇక్కడే వెయిట్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే 1 అవుతుందో నాకు ఈ యొక్క ఆర్ఐ ఫ్లాగ్ని క్లియర్ చేద్దాం అనమాట. ఓకే, నేను రిసీవ్ చేసుకొని ఆర్ఐ ఫ్లాగ్ని క్లియర్ చేద్దాం నెక్స్ట్ రిసెప్షన్కి. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే నాకు డేటా అనేది అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఒక క్యారెక్టర్ అనేది తీసుకుందాము, అన్సైన్డ్ క్యార్. నాకు రిసీవ్ డేటా కాబట్టి నేను ఇక్కడ ఆర్ఎక్స్ అనేది నేను కూడా ఒక క్యారెక్టర్ అనేది నేను మెన్షన్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్ఎక్స్ అనే క్యారెక్టర్ అనేది రిసీవ్ అవగానే ఏంటంటే, ఓకే, నేను ఇక్కడ ఆర్ఎక్స్ క్యారెక్టర్ అనేది నేను రిసీవ్ చేసుకున్నాను, అంటే ఎస్బఫ్లో డేటా ఉంటుంది కాబట్టి ఈ ఎస్బఫ్లో డేటా అనేది ఆర్ఎక్స్లో వేసాను. ఈ ఆర్ఎక్స్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ఆల్వేస్ ఏంటంటే మనం ఇక్కడ సింగిల్ క్యారెక్టరే కాబట్టి మనం ఈ విధంగా డైరెక్ట్గా కంపేర్ చేద్దాము. ఓకే, నేను ఇక్కడ రిసీవ్ క్యారెక్టర్ అనేది ఏ వస్తే నేను ఏంటంటే ఎల్ఈడిని ఆన్ చేద్దాము. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే డిస్ప్లే చేసుకోవచ్చు సేమ్ ఎల్ఈడి ఆన్ అనేది. ఇక్కడ మన సీరియల్ స్ట్రింగ్ క్యారెక్టర్ సెండ్ చేసే పని లేదు కాబట్టి జస్ట్ నేను ఈ రెండు థింగ్స్ని నేను కామెంట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ TX1.Cలో మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ క్యారెక్టర్ ఏ అనేది పంపిస్తున్నాం. ఇక్కడ చూడండి, స్విచ్ ప్రెస్ అయి ఉంటే ఏ అనేది పంపిస్తున్నాం. ఇక్కడ ఏ అనేది వస్తే నేను ఎల్ఈడి ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు రిసీవ్ డేటా వచ్చేసి ఏ అనేది వస్తే, ఏ క్యారెక్టర్కి మ్యాచ్ అయితే అప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఎల్ఈడి అనేది ఆన్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ ఎల్సీడీలో ఏంటంటే ఎల్ఈడి ఆన్ అయింది అనేసి నేను ఇక్కడ డిస్ప్లే చేశాను అనమాట. ఓకే, సిమిలర్ వే మనం ఇక్కడ ఈ రెండింటిని కూడా కామెంట్ చేద్దాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బి వచ్చినప్పుడు ఏంటంటే బి వచ్చినప్పుడు కూడా రాసుకోవచ్చు. నాకు రిసీవ్ అయిన క్యారెక్టర్ ఏ కాకపోతే మనం ఇక్కడ ఎల్ఈడిని ఆఫ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం సిమిలర్ వే మనం బిల్డ్ చేద్దాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హెక్స్ ఫైల్ అనేది మన సపరేట్ ఎక్స్ ఫైల్ కావాలి కాబట్టి ఇక్కడ RX1.C అనేది మనం చేసుకుందాం, RX1.C. ఓకే, ఈ విధంగా మనం RX1.C హెక్స్ ఫైల్ కూడా మనం ఇప్పుడు జనరేట్ చేసుకోవచ్చు, ఏం ఎర్రర్స్ లేవు కాబట్టి ఈ విధంగా మనం జనరేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ 2 హెక్స్ ఫైల్స్ని ఇప్పుడు మనం చేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే TX1.X ఫైల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఆల్వేస్ 11.059 ఉండాలన్నమాట, ఎందుకంటే మనం 9600 బాడ్ రేట్ ఎగ్జాక్ట్గా మనం జనరేట్ చేయాలంటే కంపల్సరీ ఈ యొక్క ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అనేది మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకే, సిమిలర్గా మనం ఇక్కడ TX1.X ఫైల్ అనమాట, ఇది TX మైక్రో కంట్రోలర్ కాబట్టి TX1.X ఫైల్ అనేది సెలెక్ట్ చేశాను. ఇది RX1.X ఫైల్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ టూ ప్రోగ్రామింగ్ అనేది స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ అనేది చేసాం. ఇప్పుడు ప్రాక్టికల్గా వెరిఫై చేద్దాం, ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం మాడిఫై చేయాల్సి ఉంటుంది కోడ్. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఓపెన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎల్ఈడి అనేది ఆఫ్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం టీఎక్స్ ట్రాన్స్మిట్ చేస్తున్నాము ఏ క్యారెక్టర్ అనేది. ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎందుకనేది చూద్దాం మనం. ఓకే, ఓకే, లేకుంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇఫ్ నాకు రిసీవ్ క్యారెక్టర్ వచ్చేసి బి వచ్చింది అనుకోండి, ఆర్ఎక్స్ డబల్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో బి వస్తే ఇప్పుడు నేను ఓన్లీ RX.Cలో నేను ఇక్కడ మాడిఫై చేస్తున్నాను. నెక్స్ట్ ఎల్స్ వచ్చేసి ఇక్కడ మనం రాద్దాము. ఓకే, నేను ఎప్పుడైతే బి రిసీవ్ అవుతుందో నేను అప్పుడే ఇది ఒకటి మనం ఆన్ చేద్దాము, నెక్స్ట్ ఆఫ్ చేద్దాం అనమాట ఎల్ఈడి అనేది. ఓకే, ఇక్కడ చూస్తే ఒకసారి చూద్దాము ఏ బి. ఓకే, సపరేట్గా సెండ్ చేస్తున్నాం, ఫైన్.
నేను ఇక్కడ ఆర్ఎక్స్ లాజిక్ అనేది లిటిల్ బిట్ మార్చాను. ఇక్కడ ఆర్ఎక్స్ అనేది ఏ వస్తేనే నేను ఎల్ఈడి అనేది ఆన్ చేస్తాను, బి వస్తేనే నేను ఇక్కడ ఎల్ఈడి అనేది ఆఫ్ చేస్తాను అనమాట. ఓకే, ఇంతకుముందు 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఓకే, ఈ ఆర్ఎక్స్ 1.cని మనం ఇక్కడ లిటిల్ బిట్ మాడిఫై చేద్దాం. మళ్ళీ రీప్లేస్ చేసే పని లేదు, సేమ్ అదే అవుతుంది కాబట్టి జస్ట్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఇక్కడ నేను చూద్దాం. లాజిక్ 0 1 2 సెండ్ అవుతుంది. చూద్దాం అసలు నార్మల్గా ఏంటంటే అసలు ఏం సెండ్ అవుతుంది ఏంటంటే, మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. మనకి వర్చువల్ టెర్మినల్లో మనం ఇక్కడ చూడొచ్చు కాబట్టి డేటా మనకు కావాలంటే ఇక్కడ ఎల్సిడి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం స్లోగా చేద్దాము, బట్ టైం టేకింగ్ అది. ఇక్కడ మనం చూద్దాం అసలు నార్మల్గా ఏం ట్రాన్స్మిట్ చేస్తున్నాము. స్విచ్ ఓపెన్లో ఉంటే ఏం ట్రాన్స్మిట్ అవుతుందో మనం ఈ వర్చువల్ టెర్మినల్లో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి ఆల్వేస్ బి అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఆల్వేస్ బి అనేది ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి కరెక్టే. ఆల్వేస్ బి అనేది వస్తుంది. బి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఓకే ఇప్పుడు ఒకసారి లాజిక్ అనేది మనం చెక్ చేద్దాము. వైల్ ఆఫ్ ఆర్ఐ డబుల్ ఈక్వల్ టు 0, ఆర్ఐ ఫ్లాగ్ అనేది ఇక్కడ 0 చేస్తున్నాము. ఓకే, మన ప్రోగ్రామింగ్ అయితే కరెక్ట్గానే ఉంది. ఓకే, ఎప్పుడైతే మనకి ఇక్కడ బి రిసీవ్ అవుతుందో ఇక్కడ చూద్దాం అసలు నార్మల్గా ఎల్ఈడి 2.0కి కనెక్ట్ చేసాం లేదో 1 మినిట్ ఒకసారి వెరిఫై చేద్దాము. ఒక 1 మినిట్ మన ప్రోగ్రామింగ్లోకి వెళ్ళి ఏంటంటే మనం ఇక్కడ కరెక్ట్గా కనెక్ట్ చేసామో లేదో ఒకసారి చూద్దాము. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎల్ఈడి చూడండి ఇక్కడ 2.6 కనెక్ట్ చేసాం, సారీ. ఓకే, ఇక్కడ 2.0కి మనం ఇక్కడ కనెక్ట్ చేసాం. ఇక్కడ 2.6 ఆల్రెడీ ప్రోగ్రామింగ్లో చేసాం కాబట్టి సిమిలర్గా మనం ఇక్కడ మారుద్దాము. 2.6కి మనం ఎల్ఈడి కనెక్ట్ చేయాలి ఇక్కడ. ఓకే, 2.6కి నేను ఇక్కడ ఎల్ఈడి కనెక్ట్ చేశాను. ఈ కనెక్షన్ రిమూవ్ చేద్దాం. ఓకే, 2.6కి కనెక్ట్ చేశాను. యాక్చువల్గా మనం 2.6 కనెక్ట్ చేయాలి. 1.0కి స్విచ్ ఉందో లేదో మనం ఇక్కడ చూద్దాం. స్విచ్ కూడా మనం ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. 1.0కి స్విచ్ ఎక్కడ ఉంది? 2.5 దగ్గర స్విచ్ ఉంది కాబట్టి 2.5కి స్విచ్ కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే, అందుకనే మన ఈ ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవ్వట్లేదు. 2.5 దగ్గర మనం స్విచ్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ పిన్స్ ఇక్కడ చూసుకోవాలన్నమాట మనం. ఓకే, ఇక్కడ స్విచ్ అనేది 2.5 కనెక్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి స్విచ్ అనేది ఎల్ఈడి అనేది 2.6 కనెక్ట్ అయింది అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే 2.6 2.5 ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో మనం ఇప్పుడు చూద్దాం ప్రాక్టికల్గా. ఓకే, ఇప్పుడు మనకి వర్చువల్ టెర్మినల్ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి ఓపెన్ ఆఫ్లో ఉంది. ఎప్పుడైతే నేను ప్రెస్ చేస్తానో మనకు ఆన్ అయింది ఎల్ఈడి చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కావాలంటే మనం ఇక్కడ ఎల్సిడి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ పర్టికులర్గా మనకి యొక్క డేటా అనేది ఎఫిషియెంట్గా మనకి ప్రాక్టికల్గా మనం వెరిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సిమిలర్ ఇక్కడ 2.5 కదా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎల్సిడి 2 ప్లేస్లో మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. పోర్ట్ 1కి డేటా పిన్స్ కనెక్ట్ చేయాలి. ఆర్ఎస్ అండ్ ఎనేబుల్ వచ్చేసి 2.0 2.1 అనమాట. ఓకే, ఇక్కడ మనం ఎల్సిడి అనేది తీసుకుందాం, ప్రాక్టికల్గా వెరిఫై చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఎల్సిడి అనేది చూస్తే మనం ఆల్వేస్ కరెంట్ స్టేటస్ అనేది ఆల్వేస్ డిస్ప్లే చేసాం కాబట్టి సిమిలర్గా మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఎల్ఈడి కాదు ఎల్సిడి అనేది తీసుకుందాం అనమాట. ఓకే, ఇక్కడ ఎల్సిడిలో మనం ఆల్రెడీ ప్రోగ్రామింగ్ రాసాం కాబట్టి సిమిలర్గా మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఒక ఎల్సిడి అనేది చేద్దాం, ఇక్కడ ఒక ఎల్సిడి అనేది చేద్దాం. రెండిట్లో ఏంటంటే ఇక్కడ అసలు ఎల్ఈడి ఆన్ అయిందా లేదా, ఇక్కడ స్విచ్ ప్రెస్ అయిందా లేదా మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట ఎల్సిడి ద్వారా. ఓకే, సిమిలర్గా మనకి ఇక్కడ ఏంటంటే 1.0 వచ్చేసి కంపల్సరీ మనం ఇక్కడ ఎల్సిడి డేటా పిన్స్ కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1.1 కూడా. ఓకే, ఈ విధంగా అన్ని పిన్స్ని మనం ఇక్కడ 8 పిన్స్ని 8 పిన్స్ కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే, పోర్ట్ 1కి వచ్చేసి మనం ఆల్వేస్ డేటా పిన్స్ అనేవి యూస్ చేస్తున్నాము. ఓకే, సిమిలర్గా మనం కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అన్ని పిన్స్ని 8 పిన్స్ని ఇలా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం డేటా పిన్స్ అనేవి కనెక్ట్ చేసుకున్నాము. సిమిలర్గా మనకి ఆర్ఎస్ అండ్ ఎనేబుల్ వచ్చేసి 2.0 అండ్ 2.1 కాబట్టి ఆ 2 పిన్స్ని కూడా కనెక్ట్ చేద్దాం. 2.0 అండ్ 2.1 ఆర్ఎస్ అండ్ ఎనేబుల్. ఓకే, ఇది మనం గ్రౌండ్ చేయాలన్నమాట. ఓకే, ఒక గ్రౌండ్ పిన్ అనేది మనం తీసుకోవచ్చు. టెర్మినల్ గ్రౌండ్. ఓకే, ఈ విధంగా మనం గ్రౌండ్ అని కూడా మనం రీడ్ రైట్ గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవచ్చు.
ఓకే, సిమిలర్గా మనం ఇక్కడ రీడ్ రైట్ వచ్చేసి మనం గ్రౌండ్కి చేయాల్సి ఉంటుంది. ఓకే, సపరేట్ గ్రౌండ్ అనేది తీసుకుందాం, లేకుంటే బెటర్ సింపుల్గా ఉంటుంది. టెర్మినల్ గ్రౌండ్. ఓకే, ఈ గ్రౌండ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేయాలి, రీడ్ రైట్ గ్రౌండ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ఎస్ వచ్చేసి 2.0, నెక్స్ట్ 2.1 వచ్చేసి ఆర్ఎస్ ఎనేబుల్, కాబట్టి ఇక్కడ ఎనేబుల్కి కనెక్ట్ చేద్దాం. మనకి ఇక్కడ ఎల్ఈడి అనేది లిటిల్ బిట్ డౌన్కి తీసుకెళ్తే మనకి ఇక్కడ ఫ్రీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఆర్ఎస్ అండ్ ఎనేబుల్ పిన్స్ అనేవి కనెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ సిమిలర్ ఈ డేటా పిన్స్ వచ్చేసి పోర్ట్ 1కి కనెక్ట్ చేయాలి. ఓకే, లిటిల్ బిట్ మనం ఇక్కడ షిఫ్ట్ చేస్తే మనకి ఏంటంటే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్ఎస్ అండ్ ఎనేబుల్ అని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాము. ఇది 3.0కి వెళ్తుంది అనమాట. ఓకే, ఇది కావాలంటే మనం క్లియర్గా కనెక్ట్ చేసుకున్నాం టీఎక్స్ నుంచి ఆర్ఎక్స్. టీఎక్స్ టు ఆర్ఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ 8 డేటా పిన్స్ వచ్చేసి మనం ఈ 8 డేటా పిన్స్ కనే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. D0, నెక్స్ట్ D1, నెక్స్ట్ D2. ఓకే, ఈ విధంగా 8 పిన్స్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే ప్రాక్టికల్గా ఇక్కడ ఏంటంటే మన ఎల్సీడీలో అన్ని క్యారెక్టర్స్ మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఈ విధంగా 8 పిన్స్ మనం కనెక్ట్ చేస్తే ఇంకా మనం మళ్ళీ రీరన్ చేద్దాం. అసలు నార్మల్గా ప్రాక్టికల్గా ఏంటంటే మన ఎల్సీడీలో స్టేటస్లో కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. అసలు స్విచ్ ప్రెస్ అయిందా లేదా, ఎల్ఈడి అనేది ప్రెస్ అయిందా లేదా అని ఎల్సీడీలో మనం ఈజీగా డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఈ లాస్ట్ పిన్ అనేది కూడా కనెక్ట్ చేస్తే మనకి కంప్లీట్ అవుతుంది అనమాట డయాగ్రాము. ఓకే, ఈ విధంగా కంప్లీట్ చేసాము. కంప్లీట్ ఎల్సిడి డిస్ప్లే చేసాము, స్విచ్ అండ్ ఎల్ఈడి. ఓకే, ఇప్పుడు నేనేంటంటే ప్రాక్టికల్గా మనం ఇక్కడ వెరిఫై చేద్దాము నార్మల్గా ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ నాకు కంప్లీట్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది విజిబిలిటీ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ప్రెస్ చేద్దాం అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే స్విచ్ అనేది ప్రెస్ అయింది కాబట్టి ఇక్కడ మనం స్టేటస్ అనేది కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఎల్ఈడి స్టేటస్. ఇక్కడ ఏంటంటే స్విచ్ స్టేటస్ అనేది కూడా మనం చేసుకోవచ్చు అనమాట కావాలంటే. ఓకే, ఇక్కడ మనం టీఎక్స్ వచ్చేసి కావాలంటే ఇక్కడ ఏంటంటే మనం మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ స్విచ్ స్టేటస్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇది టీఎక్స్ 1 కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను మార్చేస్తాను, రిమూవ్ టీఎక్స్ యాడ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అనేది చేసి TX1 అనేది మనం యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు. ఓకే, ఈ TX1లో మనం ప్రోగ్రామింగ్ మాడిఫై చేసాం కాబట్టి కంపల్సరీ ఎక్స్ ఫైల్ అనేది కూడా జనరేట్ చేయాలి. TX1 అనేది యాడ్ చేశాను. ఇక్కడ నేను ఆల్రెడీ స్విచ్ అనేది నేను మార్చాను కాబట్టి సిమిలర్గా మనం TX1 ఎగ్జిక్యూటబుల్ అనేది జనరేట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ TX1 అనేది రీనేమ్ చేయాల్సి ఉంటుంది, TX1. ఇప్పుడు ఎక్స్ ఫైల్ అనేది ఇప్పుడు రీజనరేట్ చేస్తే సేమ్ ప్లేస్లోనే మనకి రీజనరేట్ అవుతుంది కాబట్టి జస్ట్ రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన స్విచ్ స్టేటస్ అనేది మనం ఇక్కడ డిస్ప్లే చేసుకున్నాం. వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ స్విచ్ స్టేటస్. ఓకే, మనకి స్విచ్ స్టేటస్. ఓకే, నార్మల్గా చూద్దాం ఏమన్నా ఇష్యూ. అవుట్పుట్ TX1 కరెక్ట్. ఓకే, వెల్కమ్ టు మై ప్రాజెక్ట్. ఇక్కడ చూడండి, ఎస్, స్విచ్ స్టేటస్ స్విచ్ ప్రెస్డ్. ఓకే, ఇక్కడ చూడండి స్విచ్ ప్రెస్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎల్ఈడి ఆన్ అయింది చూడండి, ఎల్ఈడి స్టేటస్ ఎల్ఈడి ఆన్. ఓకే, సిమిలర్ వే నేను ఏంటంటే ఇక్కడ స్విచ్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి స్విచ్ అనేది ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి స్విచ్ స్టేటస్ స్విచ్ నాట్ ప్రెస్డ్ ఎల్ఈడి ఆఫ్. ఇక్కడ చూడండి ఎల్ఈడి స్టేటస్. ఓకే, ఈ విధంగా మన కంప్లీట్గా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ టు ఎండ్ వరకు మనం ఫినిష్ చేసాం. 2 యూస్ కేసెస్ మనం ఈరోజు చేసాం అనమాట. నార్మల్గా ఏంటంటే
ఈ యొక్క మైక్రో కంట్రోల్ నుంచి మైక్రో కంట్రోల్కి ఎలా కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట యూజింగ్ ఐఓ పోర్ట్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం ఫుల్ఫిల్ చేసాము. సిమిలర్గా మనం ఒక సీరియల్ కమ్యూనికేషన్ ప్రోగ్రామింగ్ ద్వారా కూడా మనం ఈరోజు ఈ యొక్క యూస్ కేస్ని మనం ఫుల్ఫిల్ చేసాం అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ఒక మైక్రో కంట్రోల్ నుంచి ఒక మైక్రో కంట్రోల్ డైరెక్ట్గా మనం ఈరోజు కమ్యూనికేట్ అవ్వడం ఎలాగో మనం ఈరోజు చూసాం అనమాట ప్రాక్టికల్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.